హే విద్వాన్ ఈ వీడియోలో మనం సెపరేట్ హైరింగ్ ప్రాసెస్ చూద్దాం. ఈ కంపెనీకి మనం ఎటువంటి రెజ్యూమే అప్లోడ్ చేయకుండా డైరెక్ట్‌గా రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ ఆల్రెడీ 15,000 ప్లస్ మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు. అండ్ ఎగ్జామ్ ఓపెనింగ్ వచ్చి జాన్ 30, 2026 అండ్ క్లోజెస్ ఆన్ ఫిబ్రవరి 8, 2026. డ్యూరేషన్ వచ్చి 1 అవర్ 15 మినిట్స్ మాత్రమే. అండ్ ఇక్కడ మనం చూస్తే అబౌట్ ఛాలెంజెస్ దగ్గర చూడొచ్చు. అండ్ ఇక్కడ పొజిషన్ దగ్గర చూస్తే ఐడీసీ పొజిషన్ బెంగుళూరులో. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి 0 to 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే 2026, 2025, 2024 వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. స్కిల్స్ వచ్చి జావా అండ్ యాంగులర్. అండ్ ఛాలెంజ్ ఫార్మాట్ వచ్చి 2 ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్, ఒకటి వచ్చి జావా లాంగ్వేజ్ అండ్ ఇంకోటి వచ్చి జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్. అండ్ ఇక్కడ చూస్తే మనం డిజైర్డ్ స్కిల్స్ అంటే క్రిటికల్ థింకింగ్ విత్ గుడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ జూనియర్ అండ్ సీనియర్ డెవలపర్స్ విత్ స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ విత్ జావా, స్ప్రింగ్ అండ్ యాంగులర్ 2.0 లాంటి డిజైర్డ్ స్కిల్స్ కావాలంట. అండ్ ఇక్కడ చూస్తే మనం అబౌట్ కంపెనీ, ఇక్కడ మనం చదువుగా చెక్ చేస్తే అబౌట్ కంపెనీ హిస్టరీ గురించి అనేది చాలా డీటెయిల్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనే ఎఫెక్టివ్స్. సో ఇక్కడ చూస్తే మనం శాంపిల్ ఛాలెంజ్. సో కెన్ ఐ పార్టిసిపేట్ ఇన్ ఏ శాంపిల్ ఛాలెంజ్? ఎస్, మనం ఇక్కడ శాంపిల్ ఛాలెంజ్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా శాంపిల్ ఛాలెంజ్ దగ్గర సో మనం ఇక్కడ శాంపిల్ ఆ యొక్క ఎగ్జామ్ మనం శాంపిల్గా రాయొచ్చు అండ్ లాగిన్ అయ్యి. అండ్ ఇంకా ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే ప్రోగ్రామింగ్ ఛాలెంజెస్ అండ్ ది ఛాలెంజ్ ఈజ్ అన్ ఆన్లైన్లోనే రాస్తాం మన ఇంటి దగ్గరే. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చి ఎగ్జామ్ వచ్చి కేవలం 3 అవర్స్ ముందుగానే మనం ఒక ఈమెయిల్కి వస్తుందంట. సో జాన్ 30 నుండి ఫిబ్రవరి 8 మధ్యలో ఎప్పుడైనా మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే 3 అవర్స్ ముందుగానే మీకు మెయిల్ వస్తుంది. అట్లీస్ట్ 1 డే కూడా కాదు, ఓన్లీ 3 అవర్సే. సో ఎప్పటికప్పుడు మీ మెయిల్స్ని చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇంకా ఇక్కడ పార్టిసిపేట్ డీటెయిల్స్ సంథింగ్ అన్నీ చాలా డీటెయిల్గా ఇచ్చారు. సో ఇక్కడ మీరు చదువుగా చెక్ చేసుకుంటే బెస్ట్. అండ్ ఇక్కడ మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా రాయాలంట, అది కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇంకా చాలా చదువుగా అంటే ఎప్పుడైనా ఎర్రర్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలనే ఒక డీటెయిల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయండి అండ్ రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.